విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగవంతంగా సాగుతుండగా జిల్లాలో మరో ఎయిర్పోర్ట్ కూడా తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా బాడంగిలోని మినీ విమానాశ్రయంను తిరిగి నిర్మించాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించిన ఈ ఎయిర్పోర్ట్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని భారత నావికాదళం ఆలోచన చేస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు విశాఖపట్నానికి పొరుగునే బాడంగిలో మరో నేవీ ఆయుధ కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయంలో నేవీకి సంబంధించిన మినీ విమానాశ్రయంను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1946లో దీన్ని మూసేశారు. తర్వాత FCI ధాన్యం నిల్వలకు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ భూములు కొంతమేర రైతులు సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఆయుధ కేంద్రంగా ఉన్న బాడంగి విమానాశ్రయం 227 ఎకరాల పరిధిలో ఉండేది. తర్వాత అది నిరుపయోగమైంది. అప్పట్లో ఇక్కడ ఉండే గొడౌన్లు కాలక్రమేణా ధ్వంసం కాగా విమానాలు దిగే రన్వే మాత్రం మిగిలే ఉంది. కొంత ఆక్రమణకు గురైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. సార్ మీకు నేను చెప్పిన విషయం మీరు ఆలోచించి దయచేసి మాకేదో ఒక దాన్ని అవకాశం కల్పించి మీకు ప్రార్థిస్తున్నాను. మాకు ఏదో ఒక అవకాశం చూపించాలి మా బిడ్డలకి. మాకు మేము పొలాన్ని నమ్ముకున్న వారము. సార్ మీకు నేను చెప్పిన విషయం మీరు ఆలోచించి దయచేసి మాకు ఏదో ఒక దాన్ని అవకాశం కల్పించి మీకు ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంతకో కొంత అప్పుడు గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ఊగిసి వెళ్ళిపోయిన తర్వాత ఏమో మళ్ళీ ఎవరి దేవాలు చేసుకుంటూ జీవనం గడిపిస్తాను. మరి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మన సంతానం వాళ్ళ శోధన చేసుకుంటే మాకు ఏదైనా ఉపాధి కలగడానికి మా బతకడానికి ఉపాధి కలగడానికి మా పిల్లలకి కానీ పిల్లలు లేనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏదో డబ్బులు నిమిత్తం కానీ ఎంత కొంత ఇస్తే బాగుంటుందని ఆశిస్తాను. మా పెద్దలు అప్పుడు ఎంతకో కొంత అప్పుడు గవర్నమెంట్కి బాడంగి ప్రాంతం ఆయుధాలు భద్రపరిచే గొడౌన్లు బంకర్లను శత్రు దేశాలు గుర్తించకుండా ఉండేందుకు ఇది అనువైన ప్రదేశంగా నేవీ అధికారులు నివేదికలో రూపొందించారు. విశాఖపట్నానికి చేరువగా ఉన్న ఈ ప్రదేశంలో భారత రక్షణ రంగ ఆయుధగారాన్ని ఏర్పాటు చేయడమే శ్రేయస్కరమని, అలాగే ఫైటర్ జెట్లు పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుందని నేవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో ఇటీవల సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన భూములు సమగ్ర వివరాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తుంది. నావికాదళం అధికారులు ఆమోదం తెలిపితే రైతులతో సమావేశాలు నిర్వహించి సమ్మతి తెలుసుకోవాలని అధికారులు చెప్తున్నారు. బాడంగి ప్రాంతంలో ప్రస్తుతం కొంతమంది రైతులు ఈ భూములను సాగు చేసి జీవనోపాధి పొందుతున్నారు. ప్రధానంగా బాడంగి మండలంలోని మల్లంపేట, ఉడివలస, మొగడ, రామచంద్రపురం, కోడూరు గ్రామాల పరిధిలో భూములు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే భూములు ఇచ్చేందుకు సిద్ధమైన రైతులు తమకు తగిన రీతిలో పరిహారం అందించడం, దీంతో పాటు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. తాతండ్రుల నుంచి ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మా భూముల్ని చేసుకుని ఎంతవరకు జీవనాధారంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు సడన్ గా ఎయిర్పోర్ట్ తాలూకా ఆయుధ భాండాగారం ఏదో వస్తుందని చెప్తాను. అది వచ్చినట్లయితే మాకు మరి జీవనాధారం ఉపాధి కోల్పోయిన అవుతాము. కాబట్టి మాకు ఏదో ఒక జీవనాధారంగా అందులో ఉద్యోగం లేదంటే దానికి తగినటువంటి ఆధారంగా మాకు ఎక్కడైనా ల్యాండ్ ఇప్పించడం కానీ ఏదైనా జరిగితే మాకు పర్వాలేదు. మాకు రెండు ఆధారం లేదు. మా పిల్లలకి జాబ్లో ఇస్తే మీకు అన్నిటికీ అవుతుంది. లేకపోతే మాకు రెండు ఆధారం లేదు. ఈ కాలు లేని భూమి వర్షాధారం బతుకుతాడు. మీరు ఆ భూమి తీసుకున్న బతుకుతారు లేదు. అది మీ దయ. మరి అంతకాలం మేము చెప్పాల్సింది గవర్నమెంట్ కొద్దిగా మాకు ఉత్పాదన మీద చేస్తే